భారీ వరదలతో విజయవాడ కన్నీటి సంద్రమైంది. సింగనగర్లో అంతులేని విషాదాన్ని మిగిల్చిన వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 4 రోజులుగా వేలాది మంది ప్రజలు ఇక్కడ జలదిగ్బంధంలో ఉన్నారు. వేలాది మంది తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. అటు వరద బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం, త్రాగునీరు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఆహార పంపిణీ చేపడుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల కాలంలో మునిపెన్నడూ లేని రీతిలో పోటెత్తిన వరదల్లో సర్వం కోల్పోయిన పేదలు దీనావస్థలో ఉన్నారు. బెజవాడలోని కొన్ని కాలనీల్లోకి వెళ్లడానికి ఇంకా బోట్లే ఆధారంగా ఉన్నాయి. వరద వల్ల ఇల్లు కదలలేక 4 రోజులుగా నరకం చూసిన గర్భిణులు, వృద్ధులు, పిల్లల్ని పునరావాసాలకు తరలించారు. బోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ టీంలు సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్నాయి. స్వచ్ఛంద సంస్థలు పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. ఉదయం అల్పాహారం, పులిహోర ప్యాకెట్లు అందించి సాయం చేస్తున్నారు. ఫుడ్ ట్రక్స్ దగ్గర ఇప్పటికీ క్యూలు కనిపిస్తున్నాయి. 4 రోజులుగా వరద గుప్పెట్లో చిక్కుకుని విలవెల్లాడిన విజయవాడలోని కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతి తగ్గడంతో స్థానికులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. వరద కాస్త తగ్గడంతో పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. యుద్ధ ప్రాతిపదికన క్లీనింగ్ పనులను చేపట్టింది. ఒక్కో సచివాలయం చొప్పున మొత్తం 63 మంది ప్రత్యేక అధికారులను నియమించి పనుల్లో వేగం పెంచింది. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులతో పాటు కార్మికులను విజయవాడకు రప్పించింది. ఫైర్ ఇంజన్లతో రోడ్లను శుభ్రం చేయిస్తోంది. ప్రొక్లైన్లు, ట్రిప్పర్లతో వేస్టేజ్ను తొలగిస్తున్నారు. మరోవైపు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. క్లోరినేటెడ్ మంచినీటి సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, వరద ప్రభావిత ప్రాంతం ప్రధానంగా సింగనగర్ కనుక మనం చూసినట్లయితే ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పాలి. అంతే కోలుకుంటున్నా కూడా ఒక విషాదం అనేది పూర్తిగా ఈ సింగనగర్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే వరద అనేది చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది కాబట్టి ఈ తీవ్ర స్థాయిలో వచ్చినటువంటి వరదకి పూర్తిగా అందరూ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. కుటుంబాలన్నీ కూడా పూర్తిగా ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి బైక్స్, కార్స్ వీటన్నిటిని కూడా పూర్తిగా వరద ముంచేసింది. ఇప్పుడిప్పుడే ప్రజలు బయటకు వస్తున్నారు. నిత్యావసరాలకు సంబంధించి లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి త్రాగునీరు, ఆహారం తెచ్చుకునేందుకు కూడా వాళ్ళంతా రోడ్లపైకి వస్తున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఏంటి, మీకు ఈ 4 రోజులు ఎలాగుంది? ఆహారం, నీరు అందిందా? మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు? 4 రోజుల నుంచి ఆహారం లేదు సార్. అక్కడెక్కడ నుంచి బ్రిడ్జి కాడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది సార్. పిల్లలు అల్లాడిపోతున్నారండి. పాలు ప్యాకెట్ కూడా అక్కడ ఇస్తున్నారు కానీ ఇక్కడికైతే ఎవరు రావట్లేదండి. కొంచెం ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనుకోకుండా ఎవరో ఒకరికి సహాయం చేస్తే మాకు కొంచెం బాగుంటుంది సార్. సడన్ గా వచ్చి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఏం లేదు సార్. మీ ఇల్లు పూర్తిగా మునిగిపోయాయా? ఫర్నిచర్ అంతా సేఫ్ నిండిపోయినాయి సార్. మొత్తం ఫ్రిడ్జ్, గిజ్ అన్ని పోయినాయి సార్. ఉండడానికి కూడా తడి బట్టలతోనే 3 రోజులతో ఈ బట్టలతోనే ఉన్నాం సార్. పిల్లలకి లేక వాటర్ ప్యాకెట్ల కోసం అటు వెళ్ళాం సార్. అక్కడ బిజీ కాడ నుంచి మోసుకోవాల్సి అవుతుంది సార్. బురదలో ఇప్పుడు ఆయాసపడి తెచ్చుకోవాల్సి అవుతుంది ఏమీ లేకుండా. కొంచెం ప్రభుత్వాలు కొట్టుకోకుండా కొంచెం ఏదో ఒకటి సహాయం చేస్తే బాగుంటుంది సార్. అంటే ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న పరిస్థితి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏంటి, లోపల ఎలా ఉంది పరిస్థితి? ఇంకా తగ్గిందా వరదంతా? మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉంది? మా ఇళ్లలో బాగా ఉందండి, తగ్గిందండి. మా పందేరుకు వచ్చాం. మా ఉండేది రామచంద్ర నగరం. పందేరుకు వచ్చాం, తగ్గిందండి. వాటర్ అయితే బాగానే. ఇంట్లో అంతా సేఫ్ గానే ఉన్నారా? ఫ్యామిలీ మెంబర్, ఫర్నిచర్ బాగానే ఉందండి. మా ఏరియా మొత్తం లాగేసింది సార్. మొత్తానికి అంటే ఈ సింగనగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో గత 4 రోజుల నుంచి కూడా అందరూ బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి. ఇప్పుడే బయటకు వచ్చి గాలి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే వరద అనేది చాలా తీవ్ర స్థాయిలో వచ్చింది. ప్రతి ఒక్కరి ఇల్లుతో సహా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈ పాడైపోయినటువంటి ఫర్నిచర్ అంతా కూడా వీళ్ళు బయటికి తీసుకురావడం, వాటిని శుభ్రం చేసుకునే పనులు అయితే మొత్తం కాలనీ వాసులంతా కూడా ఉన్నారని చెప్పాలి. విజువల్స్ లో కూడా చూస్తే ఇంట్లో ఉన్నటువంటి పరుపులు కానీ లేదంటే ఇతరత్ర సామాన్లు, పుస్తకాలు, బట్టలు వీటన్నిటినీ కూడా పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి. నిన్నటి నుంచే వాటర్ అనేది పూర్తిగా తగ్గుముఖం పట్టింది కాబట్టి అన్నీ కూడా శుభ్రం చేసుకున్నటువంటి పరిస్థితి. వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకుని ఇళ్లన్నీ కూడా పూర్తిగా కడుక్కుని ఇప్పుడే జీవనం అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది అని చెప్పాలి. ప్రతి గల్లీ, ఏ గల్లీలోకి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా బురద, దాంతోపాటు ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా పాడైపోవటం. టీవీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ లేదంటే ఇతరత్ర సామాన్లు కానీ. ప్రస్తుతం ఇల్లు చూస్తే పూర్తిగా
ఇప్పుడైతే వాటర్ తక్కువ ఉంది కానీ మొన్నటి వరకు ఇక్కడ వరకు వాటర్ వచ్చినటువంటి పరిస్థితి. ఈ ఇంట్లో ఈ ఇల్లుని పూర్తిగా ఖాళీ చేసి వీళ్ళు బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వరద అనేది ఎక్కువగా ఉంది. 4 రోజుల పాటు వాటర్ కానీ అలాగే తినడానికి తిండి కానీ ఏమీ లేదు కాబట్టి వీటన్నిటిని కూడా ఇక్కడే వదిలేసి వీళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. విజువల్స్లో చూస్తే పూర్తిగా బురదమయం అయిపోయింది. ఇల్లంతా కూడా పూర్తిగా బురదతో నిండినటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాలి. దీంతోపాటు ఇంట్లో లోపల ఏదైతే ఫర్నిచర్ ఉంటుందో ఆ ఫర్నిచర్ అంతా కూడా పూర్తిగా పాడైపోయింది. వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అదే ఇప్పుడే కనుక వాటర్ అంతా కూడా తగ్గింది కాబట్టి బయటికి వెళ్ళి నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి? ముచ్చాలంపాడు దగ్గర నుంచి వస్తున్నాం. వాటర్ తెచ్చుకుంటున్నాం. వాటర్ లేదు, మెయిన్ వాటర్ ప్రాబ్లం అయిపోయింది. ఎలక్ట్రిసిటీ కరెంట్ లేదు 4 రోజులు 5 రోజుల నుంచి. స్నానం లేదు, ఏమీ లేదు. తినడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వస్తున్నాం అక్కడి నుంచి. అయితే సమస్యలు అనేవి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే ప్రభుత్వం కూడా కాస్త యాక్టివ్ అయింది. ఎందుకంటే వరద అనేది పూర్తిగా తొలగింది కాబట్టి ప్రభుత్వం కూడా యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిన తర్వాత కావాల్సినటువంటి పూర్తిగా దానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వాటర్ కానీ అలాగే ఫుడ్ కానీ సప్లై అంతా కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే సింగనగర్ కాస్త తేలుకుంటుంది. దీనికి సంబంధించి పూర్తిగా సహాయక చర్యల్లో ప్రభుత్వం కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే శానిటరీ వర్కర్స్ అంతా కూడా రంగంలో దిగారు. ఎక్కడైతే వాటర్ క్లీన్ అయిందో అక్కడ పూర్తిగా చెత్తను, అక్కడ ఉన్నటువంటి బురదను కూడా క్లీన్ చేసే పరిస్థితిలో ప్రభుత్వ చర్యలు కూడా వేగవంతం చేసినటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి సింగనగర్ ప్రజలంతా కూడా నరకం చూశారు. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. అయితే వరద మిగిల్చినటువంటి విషాద ఛాయల్లో ప్రస్తుతం అయితే సింగనగర్ కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.